నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా నుంచి మంజుల గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మంజుల గారు. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు ఏమున్నాయి? ఇటీవల సాధారణ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నారు. మరోవైపు జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన 2 పథకాలను కూడా జిల్లాలో అమలు చేస్తున్నారు. మరోవైపు ప్రజావాణిలో అర్జీలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వాటిపై కూడా అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జిల్లాలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగింది? ఓటు హక్కును, ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లను ప్రజలు ఎలా వినియోగించుకున్నారు? సూర్యాపేట జిల్లాలో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 4 నియోజకవర్గాలు కలుపుకొని కూడా మొత్తం 85.99% ఓటింగ్ అయితే నమోదైంది. సూర్యాపేట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి గెలుపొందారు. అట్లాగే తుంగతుర్తి నుంచి మందుల సామెల్, కోదాడ నుంచి నల్లమాద పద్మావతి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులు సీనియర్ నాయకులైన కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఒకసారి నల్గొండ ఎంపీగా గెలుపొందారు. సూర్యాపేట జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఎలా కొనసాగుతుంది? కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత సంకల్ప యాత్ర సూర్యాపేట జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతుంది. మొత్తం 4 నియోజకవర్గాల్లో కూడా ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామాల్లో ప్రతిరోజు యాత్ర కొనసాగుతుంది. ఈ నెల 19న యాత్ర ప్రారంభించారు. జనవరి 25 వరకు కూడా కొనసాగనుంది. సూర్యాపేట జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ యాత్ర కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మొత్తం జిల్లాకు 6 లైవ్ వ్యాన్లను కేటాయించారు. ఈ వ్యాన్లు ప్రతిరోజు కూడా 12 గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సూర్యాపేట జిల్లాలో ఎలా అమలవుతున్నాయి? సూర్యాపేట జిల్లాలో 45 ఎక్స్ప్రెస్ బస్సులు, మరో 62 పల్లె వెలుగు బస్సులు, కోదాడ డిపో నుంచి 18 ఎక్స్ప్రెస్ మరియు 40 పల్లె వెలుగు బస్సులు, మొత్తం 165 బస్సుల నుంచి ఉచిత సేవలను పొందుతున్నారు ప్రజలు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల పథకాన్ని కూడా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ వెంకట్రావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజావాణిలో ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యతనిస్తుంది. దీనికోసం ప్రగతి భవన్ లో కూడా అర్జీలను తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గ్రీవెన్స్ నుంచి వచ్చే దరఖాస్తులకు కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఆధ్వర్యంలో ఈ సెల్ పనిచేస్తుంది. వీటిని ఫస్ట్ ప్రయారిటీగా పరిష్కారాలను అధికారులు చూపుతున్నారు. ప్రతి మండలంలో ప్రజావాణి నిర్వహించి అందులో అర్జీదారులు, అధికారులు వెబ్సైట్ స్క్రీన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. త్వరలో జీపీ స్థాయిలో కూడా ప్రజావాణి కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. అట్లాగే ప్రజావాణిలో వచ్చే అర్జీలను పారదర్శకంగా ఉండేందుకు రసీదులు అందించడంతో పాటు గూగుల్ షీట్ లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని, ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను ఏ కారణం వల్లైనా పరిష్కరించలేకపోయినట్లయితే అటు విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో పారిశ్రామిక శాఖ అందించే ప్రోత్సాహకాలను ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఏ రకంగా వినియోగించుకుంటున్నారు? టీఎస్ ఐపాస్ ద్వారా ఔత్సాహికులైన యువతకు పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 25 శాఖల ద్వారా మొత్తం 952 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 758 దరఖాస్తుల పరిశీలన అనంతరం అనుమతి కూడా ఇచ్చారు. 127 దరఖాస్తులను తిరస్కరించారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అన్ని అనుమతులు కూడా ఒకే చోట ఇవ్వడంతో పాటు అప్లై చేసుకునే వారికి సులువుగా పనవుతుంది. జిల్లాలో టీ ఫ్రైడ్ పథకం కింద కూడా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆర్థిక స్వావలంబన దిశగా పారిశ్రామిక రంగంలో ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎస్సీలకు 18 యూనిట్లు, ఎస్టీలకు 131, అలాగే వికలాంగులకు కూడా 1 యూనిట్ కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీ మంజూరు చేసింది. సూర్యాపేట జిల్లాలో వైద్య సేవల్ని మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జిల్లాలో సాధారణ కాన్పులను నిర్వహించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సిజేరియన్ జరగకుండా గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే సిజేరియన్ వల్ల కలిగే నష్టాలను కూడా వివరిస్తున్నారు. అన్ని పిహెచ్సిల్లో కూడా ఎక్కువగా ఓపీలు ఉండేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. కేంద్రాల్లో మందుల కొరత లేకుండా కూడా చూస్తున్నారు. కళా బృందాలతో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు, బాలింతలకు అందే పౌష్టికాహారం, సాధారణ కాన్పులపై కూడా ఈ కళా ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించారు. 18 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నట్టయితే వాళ్ళని కూడా గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మంచిదండి మంజుల గారు, ధన్యవాదాలు. ఇదండి సూర్యాపేట జిల్లా నుంచి మంజుల గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.